చూడే అటు వర్షం పడుతుందా? వచ్చి 4 అవుతుంది. టీ తాగడానికి అయితే వెళ్తున్నాను అనమాట. అసలు అయితే కూర్చుంది. ఏంటంటే అప్పలం చుట్టూ ఊడిపోతున్నాం. ఎక్కువ ఆలోచించుకోవడం నీ గురించా? సో టైం వచ్చి 4:05 అవుతుంది. నేను 4 గంటల నుండి చెప్తాను, ఇంకా రావట్లేదు అనుకుంటున్నాను. క్యారెట్ ఆడడానికి వెళ్తున్నాను. ఏది చెప్పనవే క్యారెట్ కొనడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో అయితే రమ్మని చెప్పింది ఇంటికి అనమాట. కేజీ క్యారెట్ తీసుకొస్తాం. కేజీ 60 రూపాయలు క్యారెట్, 20 రూపాయలు బీట్రూట్. అవి పెద్ద దుంపలు, చిన్న దుంపలు. తింటాం కదా. అసలు చూడండి, స్నాక్స్ తింటుంది. బయట తినద్దన్నా బయట తింటాం. నేను అస్సలు తినేయలేదు. బా చాలు చాలులే. ఎవరు తింటున్నారు? ఒకటి తినేసి మిగిలిన తర్వాత ఓకే చూద్దాం. అయినా చూపించండి. కోపం వస్తుంది. 1 2 3 4 5 చేగోడీలు 2 ఇవి కదా, ఎవరు తింటారో చూద్దాం. ఏటి అలా వీడియో తీసుకునే ఉంటాం. ఏటా అన్నం ఒకవైపు, టీ ఒకవైపు అవుతుంది. పులుసు పెట్టి అదే పులుసు పెడుతున్నాము. అదే పులుసు అంటే టమాటా వేసి. తోటకూర రోజు తోటకూర చేపలు. అది తోటకూర చేపలు నేను తిన్ను కదా. నాన్ వెజ్ తినకూడదు కదా. ఎవరు చెప్పారు? అవునండి. వేసినప్పుడు ఎక్కువలాగా టైం వచ్చి 9:30 అవుతుంది. ఇంకా సుహిత అక్కడ క్యారేజ్ అయితే కడుతుంది అనమాట. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా స్టార్ట్ అయిపోవాలి. నేను ఇప్పుడే రెడీ అయ్యాను. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ ఏం తినలేదు. అక్కడికి వెళ్ళి ఇంకా తినాలి. ట్యాబ్లెట్ పట్టుకున్నాను అనమాట. మార్నింగ్ ట్యాబ్లెట్ సో తినేసి వేసేస్తాను. నైట్ ట్యాబ్లెట్ నైట్ వేస్తాను. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు అసలు వస్తే ఇంకా బయలుదేరిపోతాం. బాక్స్ అయితే కడుతుంది తను అక్కడ. 10:30 అవుతుంది. ఇంక ఇప్పుడే ఇంకా షాప్కి అయితే వచ్చాం. ఒక బాగుంట అయిందనమాట. అసలు అయితే మొత్తం క్లీనింగ్ అయితే చేస్తుంది. ఇంకా వెళ్ళరా అతనికి అయితే ఇప్పుడు ఫోన్ చేశాను. చాలా రోజులు అయిపోయింది ఫోన్ చేయలేదు. అంటే బయట పని కూడా జరుగుతుంది వేరే వాళ్ళది, అండ్ నాకు కూడా బాగోలేదని చెప్పి ఇంకా ఫోన్ అయితే చేయలేదు. ఈరోజు చేసాము. ఇది వస్తానని చెప్పారు, మరి ఎంతవరకు నిజమో తెలియదు. వస్తే ఇంకా బోర్డు అయితే బిగించేస్తాను ఎలా నాకులాగా. 1 డేలో పని అయిపోద్ది అనుకుంటున్నాను నేను. చూడాలి మరి. అసలు అయితే ఇంకా మొత్తం క్లీనింగ్. పెద్ద ముక్క కావాలి. నీకు ఇస్తానులే 30. మళ్ళీ ఇవి కొంచెం చేపలు పితికిపోయాయి కదా. సో ఇంక తినొచ్చో లేదు. చాలు ఎంత ఎందుకు నాకు రైస్. తిను
పడ్డు జ్వరం మీద నేను తినలేను అసలు నేను నీకు అర్థం ఎప్పుడు చేసుకో. ఉండు జల్లబా జల్లను తోటకూర ఎందుకు పెట్టింది మా అమ్మ మళ్ళీ? కొన్నది వంశీ మంచిదని. నోరు తొలి మంగళవారం తినలేదు కదా. ఏడైంది నాలుగు అలాగే ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. ఉదయం టిఫిన్ తినలేదనుకొని వేగంగా తినేస్తున్నాం అనమాట. ఇదే వచ్చేసి చేపల పులుసు. నిన్న చేపలు ఉండవు, పులుసు మాత్రమే ఉంటుంది. మళ్ళీ అక్కడ చేపలు ఇది వస్తాయని చేపలు వేయలేదు. చేప మన బోర్డు పైన ఇన్ని రోజులకు అవుతుంది. అయిపోయిందా? మన బోర్డు పైకి ఎక్కు. అలాగే ఉంది. కుస్తీలు పడ్డావు కానీ టీ తెచ్చివా? నాకేటో లోపల చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. బోర్డు అయితే బిగించాము. అతను వచ్చాడు అనమాట. మొత్తం 1600 తీసుకున్నాడు. అంటే ఇద్దరు వచ్చారు కదా, ఒకరికి 800 అండ్ పైపు నుంచి 300 అనమాట. మొత్తం 1800 అయింది, 1900 అయింది. ఇప్పుడు రెంట్ కట్టడానికి అయితే వెళ్ళాలి. రెంట్కైతే చాలా ఇబ్బందిగా ఉంది. రెంట్ కట్టడానికి కూడా ఎందుకంటే డబ్బులు లేవు. కరెక్ట్గా 10,000 ఉంది. మొత్తం గుర్తు చేసి ఇచ్చేయాల్సి వస్తుంది అనమాట. అసుకు కూడా కొంచెం ఫేవర్గా ఉందంట. కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయి, కానీ ఒక్కొక్కటిగా ఫేస్ చేసుకుంటూ వస్తున్నాం. దేవుడు అన్నీ తెలుసు, ఇబ్బంది పడతాడు. ఫేస్ చేయగలరా లేదనుకుని ఇప్పుడే ఫిషెస్ ఒకటి కొనుక్కోవడానికి వచ్చారనమాట. ఈరోజు ఒక 300 రూపాయలు వచ్చింది ఫిషెస్ నుండి. సో మేనేజ్ చేయాలి మెల్లిగా. సో ఇల్లు కట్టేసి వచ్చేస్తాను అసలు. ఇల్లు కట్టేసి వస్తావా? ఇల్లు డబ్బులు కట్టేసి వచ్చేస్తాను. ఇల్లు కాదురా, వెళ్ళి కట్టేసి వచ్చేస్తా. జోకులా అలా టీ కూడా తెస్తాడు ఇప్పుడు. అంతే. నా వేడి ఉంది కదా క్యాష్ నైట్ డోలో టాబ్లెట్ అయిపోతే అయిపోతుంది. నేను టాబ్లెట్లు అనవసరంగా ఆపుతున్నానే బాబు. తల పగిలిపోతుంది. వెళ్ళి తీసి తెచ్చి నేను ఇందాక 2 బిస్కెట్లు తెచ్చాను. టీతో నేను తినేసాను కానీ అసు ఇంకా తినలేదు. అందుకే తింటున్నా. ఒకటి 5 రూపీస్ అనమాట బిస్కెట్. సేమ్ బిస్కెట్, కొబ్బరి బిస్కెట్, ఉస్మానియా. అదేం కాదు, హైదరాబాద్లో ఉంటాయి అసలు ఉస్మానియా బిస్కెట్. ప్యారడైజ్ బిస్కెట్స్ కంపెనీ, ప్యారడైజ్. ఉస్మానియా బిస్కెట్లు అవి సూపర్ ఉంటాయి టేస్ట్.
ఎంజీ గారు బస్ స్టాప్లో కొనుక్కొని మరీ తీసుకునేది కదా